యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును అని ఉంది. యెషయా కన్నా గొప్పవారు గనులు ఎవరు అనుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో అని దీనా కుమారి గారు అడుగుతా ఉన్నారు. అది యాక్చువల్గా దేవుడు పలికిన మాట. ఆ వచనం పూర్తిగా మీరు 12వ వచనం చదివితే సార్, కొంచెం చదవండి. 12వ వచనం యెషయా 53:12 పూర్తిగా చదివితే చూడండి. ఏలయనగా మరణం నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. 11వ వచనం 11 అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇప్పుడు ఇదే కదా సిస్టర్ ప్రశ్న? అవును అవును సార్ కదా. 53:11 కదా. 53:11 అదే కదా. అవును సార్, 11 రైట్. అయితే సార్ ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే, యజ్ఞ పురుషుణ్ణి ఎవరైతే నా సేవకుడు అని సంబోధించగలుగుతాడో ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే. 53 అంతా కూడా యజ్ఞ పురుషుడు అభివర్ణించబడ్డాడు. యెహోవా బాహువు, ఆయన అంటే దేవుని యొక్క హస్తం. ప్రతి పని దేవుడు ఆయన ద్వారానే జరిగించాడు, జరిగిస్తాడు. నిశ్చయముగా అతడు మన రోగములను మన దోషములను భరించాడు. తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేసుకున్నాడు. 10వ వచనంలో. సడన్గా 11లో ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఆయన ఏమంటాడంటే, నా సేవకుడు, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అనేకులను నిర్దోషులనుగా చేయును. అక్కడ ఇంకో గొప్ప ప్రచండమైన మర్మము అక్కడ రాయబడి ఉంది, నిక్షిప్తమై ఉంది. అనేకులను నిర్దోషులనుగా చేయును. ఎలా చేస్తాడంటే, తనకున్న అనుభవ జ్ఞానము చేత అన్నాడు. కింద ఫుట్ నోట్లో తన్ను గూర్చిన జ్ఞానము చేత అన్నాడు. చాలా ప్రచండమైన గ్రంథం బైబిల్. తన్ను గూర్చిన జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేస్తాడు. అంటే 2 విషయాలు. తనను గూర్చిన జ్ఞానం ఎవరికి ఉండుట చేత, తను గూర్చిన జ్ఞానం తనకే ఉండుట, తను గూర్చిన జ్ఞానం ఇతరులకు కలిగించుట చేత. ఓకే. హీ నోస్ హూ హీ ఈజ్ యాక్చువల్లీ. లోకం పుట్టకముందే నేను ఉన్నాను, అబ్రహాం పుట్టకముందే నేను ఉన్నాను అని చెప్పాడు కదా. తాను ఎవరో ఆయనకు తెలుసు. మరియ గర్భం ద్వారా వచ్చి నరావతారిగా, నరస్వరూపిగా ఆయన ఆకారం మందు మనుషుడిగా కనబడ్డప్పటికీ తన ఐడెంటిటీ ఏమిటో ఆయనకు తెలుసు. ఈ బ్రహ్మాండమును వాక్కు చేత సృష్టించిన వాడను నేనే అనే సంగతి ఆయనకు తెలుసు. అది ఆయన మర్చిపోలేదు. తనను గూర్చిన జ్ఞానం, అందులో ఒక భాగం ఏంటంటే, సృష్టికర్త గనుక ఏదైనా వస్తువు సృష్టిలో చెడిపోయినప్పుడు దాన్ని మళ్ళీ బాగు చేసుకునే బాధ్యత కూడా ఆయనదే. బాగు చేసుకునే సామర్థ్యం, శక్తి కూడా ఆయనకే ఉంటాయి. అందుచేత మరి మానవ జాతి పతనం అయిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ విమోచించుకునే బాధ్యత ఆయనకే ఉంది కనుక విమోచకుడుగా, యజ్ఞపురుషుడిగా, ఆది సంభూతుడు, ఆ శబ్ద స్వరూపుడు, నాద బ్రహ్మమే ఆయనే వచ్చాడు. ఆయన ఎవరు అనే సంగతి ఆయనకు తెలిసి ఉండుట చేతనే, ఆయన లేఖనములో ఉన్నటువంటి ప్రవచన పురుషుడు అనే సంగతి తెలిసి ఉండటం చేతనే మరి లేఖనముల ప్రకారము మన కొరకు ఆయన సిలువలో వేలాడి మరణించి 3వ దినం తిరిగి లేచాడని 1 కొరింథీ 15:3లో రాయబడి ఉంది. లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానన్నాడు. ప్రతి విషయంలో లేఖనము నెరవేర్చాడు. ఎందుకంటే లేఖనము ఎవరిని గూర్చి మాట్లాడిందో అది నేనే అనే సంగతి యేసయ్యకు తెలుసు. ఆ వచనాలు నేను నెరవేర్చాలి, లేకపోతే ఎప్పటికీ నెరవేరకుండా మిగిలిపోతాయి అనే సంగతి ఆయనకు తెలుసు.
తనను గూర్చి తనకున్న జ్ఞానం, ఉమ్, ఆ జ్ఞానాన్ని బట్టి లేఖనాలన్నీ నెరవేర్చి లేఖనాల ప్రకారం యజ్ఞమై లేచాడు. యేసును గూర్చిన ఈ జ్ఞానం ఉమ్, ఎవరికి కలుగుతుందో వాళ్ళు కూడా నిర్దోషులుగా తీర్చబడతారు. ఎందుకంటే యేసును నమ్మడం అంటే ఏదో ఒక అవసరం కొరకు నమ్మడమే కాదు. ఆయన సృష్టికర్త అని, ఆది సంభూతుడని, ఆది మధ్యాంతరహితుడని, ఆయనే నిజమైన నిత్య సత్య దేవుడని, ఆయన మన పాపాల కొరకు మన పాపాలను పరిహరించడానికి మరణించి మళ్ళీ లేచిన దేవుడని, లేఖనం ప్రవచించిన మెస్సియా రక్షకుడు ఈయనేనని ఈ సంపూర్ణ జ్ఞానం, యేసు రక్తములో ఉన్నటువంటి దైవశక్తి, దేవునిలో ఉన్న అనంతమైన ప్రాణశక్తి అనే సంగతి కూడా వినే వాళ్ళకు తెలియాలి, వాళ్ళు నమ్మాలి. ఉమ్, యేసు రక్తంలో మన పాపములన్నీ పరిహరించే అధికారం, ఉమ్, ప్రభావము, శక్తి ఉన్నది అని ఆ వినేవాడు నమ్మాలి. సువార్త నమ్మడం అంటే అదే. ఉమ్, గనక యేసును గూర్చిన జ్ఞానం యేసుకొనుట చేత, ఉమ్, యేసును గూర్చిన జ్ఞానం ఆయన అసలు ఆరంభంలో ఎవరు, తర్వాత ఇప్పుడు ఎవరు, ఆయనలో ఉండే ప్రభావం ఏంటి, అవన్నీ ఆయన గూర్చిన జ్ఞానం వినే వాళ్లకు కలిగించుట చేత ఉమ్, ఆయన వాళ్ళందరినీ నిర్దోషులుగా చేస్తాడు. యేసు రక్తమే మన పాపాలు పరిహరిస్తుందా? యేసును గూర్చిన జ్ఞానం పరిహరిస్తుందా? ఉమ్, అంటే యేసు రక్తమే పరిహరిస్తుంది, కానీ ఆ సంగతి జ్ఞానం వాడికి ఉండాలిగా, వినేవాడికి నమ్మడానికి. ఉమ్, వినేవాడు నమ్మాలంటే ఈ జ్ఞానం ఉండాలిగా. అవును. జ్ఞానం ఉన్నప్పుడు వాడు నమ్మినప్పుడు కదా యేసు రక్తం వాడిని పరిశుద్ధుని చేస్తుంది. ఉమ్, అందుచేత అతడు తన్ను గూర్చిన జ్ఞానము చేత అనేకుల నిర్దోషులుగా చేస్తాడు అని చెబుతూ, అతడు నీతిమంతుడైన నా సేవకుడు అని యేసు కంటే పైగా ఉన్న ఒక వ్యక్తి చెబుతున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఓకే. తండ్రి అయిన దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీతిమంతుడైన నా సేవకుడు ఈ యజ్ఞాన్ని జరిగించి, ఈ యజ్ఞాన్ని గూర్చిన వార్త, అసలు ఆయన ఉనికిని గూర్చిన వాస్తవం అందరికీ కలిగించుట చేత అనేకులను నిర్దోషులనుగా చేస్తాడు. ఇంత గొప్ప కార్యం ఆయన చేస్తాడు కనుక కావున అన్నాడు. ఓకే. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను అని తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి వాగ్దానం చేస్తున్నాడు. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి మనము విశ్వ చరిత్రలోనికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే. అసలు విశ్వ చరిత్రలో జరిగిన అనేకమైన ఘట్టాలు మనం తెలుసుకోకపోతే బైబిల్ అర్థం కాదు, ఉమ్, దేవుని ప్రణాళిక కూడా మనకు అర్థం కాదు. విశ్వ చరిత్ర చాలా కోట్ల సంవత్సరాలు గడిచిన తర్వాత చివరి యుగంలో మనం పుట్టాం. ఉమ్, ఇంతకుముందు బోల్డంత చరిత్ర నడిచింది. బ్రహ్మాండంలో కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, ఆ రాజులందరి మీద కూడా కేంద్ర పరిపాలనా మండలి ఒకటి 24 పెద్దలు ఉన్నారు. ఈ విషయం అంతా నేను విశ్వ చరిత్రలోను యుగాంతం గ్రంథంలో కూడా చెప్పాను. కనుక పరలోకంలో గొప్పవాళ్ళు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మాత్రమే కాకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాకుండా, పరలోక విశ్వ సువిశాల సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు. అసలు యేసు ప్రభువు వారు రాజకుమారుడైతే ఆయనతో పాటు ఆనందంగా సమయం గడిపే చెలికాండ్రు కూడా ఆయనకు ఉన్నారు. చెలికాండ్రు ఉన్నారు. పరలోకంలో ఉండే వ్యవస్థ అది. 45వ కీర్తన చూడండి దయచేసి. 45వ కీర్తన 6-7 వచనాలు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. అది పిలిచాడు. ఏమని పిలిచాడు? సంబోధించడము. కావున నీ దేవా, దేవా అన్నాడు. పిలుపు ఏంటి? దేవా. దేవా అంటే ఆయన దేవుడే. మళ్ళా నీ దేవుడే అన్నాడు. ఈ దేవుడు అన్నవాడికి ఇంకో దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఓకే.
ఈ దేవ అనబడ్డవాడు ఎవడంటే ఈ పెండ్లి కుమారుడు, ఒక రాజు, అంటే యేసు ప్రభువు వారు. ఈ యేసు ప్రభువు వారిని గురించి మాట్లాడుతూ, నీవు నీతిని ప్రేమించావు, భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు అంటే ఇంకెవరో కాదు, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించాడు. ఈ చెలికాండ్ర ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక పేరుంది, వేకువ చుక్క అని. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను, దావీదు యొక్క వేరును చిగురును అయి ఉన్నానని చెప్పాడు. ఆయన వేకువ చుక్క అంటే ఉదయ నక్షత్రము అని అర్థం. మరి ఉదయ నక్షత్రం అనేవాడు యేసయ్య ఒక్కడే కాదు, ఇంకా బోర్డు మంది ఉన్నారు. ఉదయ నక్షత్రములు అనేక నక్షత్రాలు ఉన్నాయని యోబు 38వ అధ్యాయము 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. ఇప్పుడు ఉదయ నక్షత్రం అంటే యెషయా గ్రంథం 14:11లో తేజో నక్షత్రమా వేకువ చుక్క అన్నాడు. వేకువ చుక్క అంటే కూడా ఉదయ నక్షత్రం. వేకువ అంటే ఉదయం, చుక్క అంటే నక్షత్రం, ఉదయ నక్షత్రం వేకువ చుక్క. మరి లూసిఫర్ ఒక వేకువ చుక్క అని మనం అనుకుంటే బైబిలే చెబుతుంది. మన ప్రభువైన యేసు కూడా ఇంకొక వేకువ చుక్క. వీళ్ళిద్దరేనా వేకువ చుక్కలు? చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. యోబు 38:7లో. అంటే మరి ఉదయ నక్షత్రం చేసే పని ఏమిటి? ప్రస్తుత ప్రపంచం, ప్రస్తుత ప్రకృతిలో సూర్యుడు ఉదయించక ముందు కనబడేది వేకువ జామున కనపడే ఒక ప్రకాశమానమైన నక్షత్రం వేకువ చుక్క. అడవుల్లో నిద్రపోయే వాళ్ళు ప్రాచీన కాలంలో గడియారాలు ఉండవు, ఏమి ఉండవు. సూర్యోదయం కావస్తోంది అని తెలుసుకోవడానికి తూర్పు దిక్కున సూర్యుని కంటే ముందు ఒక చిన్న నక్షత్రం వస్తుంది. అది మిగతా నక్షత్రాల కంటే చాలా ప్రకాశమానంగా ఉంటుంది. అది ఉదయ నక్షత్రం, వేకువ చుక్క. అది కనపడిందంటే వెనక సూర్యుడు వస్తున్నాడు. ఉపమాన రీతిగా చెప్పబడుతున్న సంగతి ఏంటంటే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. అంటే యెహోవా దేవుడు తాను సృష్టించిన అసంఖ్యాక ప్రపంచాల్లో ఏ ప్రపంచాన్నైనా దర్శించాలనుకున్నప్పుడు తన కెరూబుల మీద తాను ఆసీనుడై తాను ప్రయాణించేటప్పుడు తనకంటే ముందుగా ఒక వ్యక్తిని పంపిస్తాడు. సూర్యునికి ముందు ఇప్పటి ప్రపంచంలో వేకువ చుక్క ఎట్లా కనబడుతుందో, యెహోవా దేవుని రథం రాకముందు ఒక ప్రకాశమానమైన దేవదూత కనబడతాడు. అతడు ఉదయ నక్షత్రం. అదే ఆయన వచ్చాడురా అంటే వెనక యెహోవా దేవుడు వస్తున్నాడు అని ఆ ప్రపంచవాసులందరూ అసెంబ్లీ అయిపోతారు, సమావేశం అవుతారు. ఈ సిస్టమ్ ఉండేది. ఇలాగా యెహోవా దేవునికి ముందు పరిగెత్తే ఒక ఎస్కాట్ లాగా, లేకపోతే ఈ పైలట్ లాగా, అలాగా డ్యూటీ చేసేవాళ్ళు వందల కొలది, వేల కొలది ఉదయ నక్షత్రాలే ఉన్నారు. అలాంటి డ్యూటీ చేసిన వాడు కూడా లూసిఫరు. అలాంటి డ్యూటీ చేసిన వాడు యెహోవా దేవుని ముందు పోయి ఒక లోకంలో ప్రత్యక్షమై ఆయన వస్తున్నాడు అని అనౌన్స్ చేయడం. అలా చేసిన వాళ్ళు వందల మంది ఉదయ నక్షత్రాలు, వేల మంది ఉదయ నక్షత్రాలు. అలాంటి డ్యూటీ మన ప్రభువైన యేసు కూడా చేశాడు. అది విషయం. ఓకే. అంటే ఆయన తాను సృష్టించిన వాటిలో, సృష్టించిన వ్యక్తులలో ఒకటిగా కలిసిపోవడానికి ఇష్టపడే స్నేహశీలి మన ప్రభువైన యేసు. చెలికాండ్రందరూ వీళ్ళే. అంటే వాళ్ళతో పాటు కలిసి ఉంటాడు, ఆడుకుంటాడు, పాడుకుంటాడు, ఫ్రెండ్లీగా గడుపుతాడు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ ఎవడు చేయలేని విధంగా ఆయన సమీపించడానికి తేజస్సులోకి పోయి వస్తుంటాడు. అందరితో కలిసిమెలిసి ఉంటాడు. వాళ్లకు తెలుసు ఈయన మనతో కలిసిమెలిసి ఏరా తమ్ముడు అని చాలా చనువుగా మాట్లాడుతున్నాడు. కానీ ఈయన ఒకడు మాత్రమే సమీపించరాని తేజస్సులోకి వెళ్ళి రాగలుగుతున్నాడు. ఈయన మనకంటే అధికుడు. అయినా తను తగ్గించుకొని మనతో స్నేహపూర్వకంగా ఉంటున్నాడు అనేది వాళ్ళందరికీ తెలుసు. అది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ.
గనక అక్కడ అనేక ప్రపంచాలు ఉన్నాయి, అనేక మంది వేకువ చుక్కలు ఉన్నారు, అనేక మంది యేసుకు చెలికాండ్రు ఉన్నారు. ఆ ప్రపంచంలో అనేక మంది రాజులు కూడా ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. ఒకవేళ మనం యెహెజ్కేలు 28వ అధ్యాయంలోనికి మనం వెళితే 17వ వచనం, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేది. మరి ఈ రాజులు ఎవరు? ఈ రాజులు కూడా ఉన్నారు అక్కడ. లూసిఫర్ పాపం చేసినప్పుడు వాడిని నేలను పడవేసినప్పుడట రాజులందరూ చూస్తున్నారట. గనక పరలోకంలో ఇంకా సింహాసనాల మీద ఉన్న రాజులు చూస్తున్నారు. యెషయా 14 చెప్తాడు, పాతాళంలో ఉన్న రాజు, పాతాళంలో ఉన్న శూరులు రాజులు కూడా సింహాసనాల మీద నుండి లేచి, నీవును మా బోటి వాడవైతివా, మాకు పట్టిన గతే నీకు పట్టిందా అని వాళ్ళు అన్నారు. గనక ఇది వ్యవస్థ. అనేక మంది రాజులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. అయితే నీవు మానవ విమోచన కార్యాన్ని చేశావు గనుక నీతిమంతుడైన నా సేవకుడా, నాతో సమానుడవై ఉండి కూడా, నాలో భాగమై ఉండి కూడా నా సేవకుడి స్థానానికి తగ్గించుకొని నిన్ను నీవు దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా చేసుకొని ఇంత గొప్ప కార్యం, అనేకులను ఆదాము సంతతిని నిర్దోషులుగా చేయడానికి యజ్ఞం చేశావు. నిన్ను గూర్చిన జ్ఞానం, నిన్ను గూర్చి నీకున్న జ్ఞానం అందరికీ పంచిపెట్టి అందరినీ నిర్దోషులుగా చేస్తున్నావు. కాబట్టి పరలోక విశ్వ సామ్రాజ్యంలో గొప్పవారితో పాటు నీకు కొల్ల సొమ్ము పంచిపెట్టేదను. అంటే అట్టడుగు స్థాయికి తాను తగ్గించుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ అతి ఉన్నత స్థాయికి హెచ్చిస్తాను. పరలోకంలో విశ్వ సామ్రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా నీకు కూడా ఐశ్వర్యాన్ని పంచిపెడతాను అని మళ్ళీ తన కుమారుడికి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ యెషయా 53:11లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇంత గొప్ప యజ్ఞాన్ని జరిగించినందుకు కలిగే బహుమానము తండ్రి అయిన దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈ యజ్ఞ పురుషుడికి తాను ఇవ్వబోతున్న బహుమానం ఇంకా ఎక్కువ ఇస్తాడు. అయితే బిగినింగ్లో, ప్రారంభంలో ఏంటంటే బ్రహ్మాండంలోని కోటాను కోట్ల ప్రపంచాల రాజులు గొప్పవాళ్ళందరూ ఐశ్వర్యవంతులు ఉన్నారు. వాళ్ళతో పాటు ఐశ్వర్యాన్ని నీకు పంచిపెడతాను, వాళ్ళతో పాటు కొల్ల సొమ్ము నీవు పంచుకుంటావు అనే సంగతి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఈయనను విశ్వ సామ్రాట్టును చేస్తారు. నువ్వే చక్రవర్తివయ్యా, మేమెవరము చేయలేని పని నువ్వు చేశావు, ఒక పట్టపు రాణిని సంపాదించుకున్నావు. గనులనబడిన వారు చెలికాండ్రు. అక్కడ ఉన్నటువంటి ఇతర దేవదూతలు ఘనమైన స్థానాల్లో ఉన్నటువంటి ఈ ఉదయ నక్షత్రాలు లాంటి వాళ్ళు ఘనులు ఉన్నారు కదా, గొప్పవారు. వాళ్ళు అక్కడ ఉండే ఆ స్థానంలో ఉండే ఆయన అట్టడుగు స్థాయికి తన్ను తానే తగ్గించుకున్నాడుగా. అక్కడ నుండి మళ్ళీ వాళ్ళతో సమానంగా చేసి వాళ్ళతో పాటు సమాన ఐశ్వర్యం కలిగేటట్టు చేస్తారు అని వాగ్దానం చేస్తున్నాడు. ఆ తర్వాత జరుగుతుంది మళ్ళీ వివాహ మహోత్సవము, తర్వాత విశ్వ చక్రవర్తిగా పట్టాభిషేకం, అవన్నీ తర్వాత. అంటే ఆయన చేసిన యజ్ఞానికి దేవుడిచ్చే బహుమానం, ప్రశంస ఇదన్నమాట. ఓకే, సరే. ఇక్కడ కొల్ల సొమ్ము అంటే ఏంటి? ఆ కొల్ల సొమ్ము అంటే ఇప్పుడు మనది కాని ఐశ్వర్యము, శత్రువును జయించి మనము ఆక్రమించుకోవడం. ఓకే. ఇప్పుడు వీడు దేవుని సృష్టిలో 3వ భాగాన్ని పడవేశాడు కదా లూసిఫర్. అవును. అంటే దేవుడు ఒకవేళ 3,000 కోట్ల ప్రపంచాలను సృష్టించి ఉంటే, క్యాలిక్యులేషన్ కొరకు చెప్తున్నా, 3,000 కోట్లే కదా, ఇంకెక్కువ చేశాడు, లక్షల కోట్లు చేశాడు. ఒకవేళ 3,000 కోట్ల ప్రపంచాలని మనం అనుకుంటే క్యాలిక్యులేషన్ కొరకు, ఒక 1,000 కోట్ల ప్రపంచాలు వీడు తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. మరి వాడిని
యుద్ధం చేసి జయించి బంధించి అగ్నిగుండంలోకి విసిరేసిన తర్వాత యుద్ధంలో గెలుచుకున్న ఈ ప్రపంచాలన్నీ కూడా మరి కొల్ల సొమ్మే కదా. ఓకే ఓకే అది ఓకే. అయితే గనులకు ఈ కొల్ల సొమ్ముని ఇస్తాడు దేవుడు, వారితో పాటు ఈయనకు కూడా ఇస్తాడు. ఈయనకు కూడా ఇస్తాడు. అది చెలికాండ్రుతో పాటు మళ్ళీ చెలికాండ్రు కంటే గొప్పగా అభిషేకిస్తాడు మళ్ళీ. అది 45:6 ఉన్నమాట. అనేక అంచెలు అంటే సిలువలో ఆయన అంత గొప్ప త్యాగం చేసినందుకు, యజ్ఞం చేసినందుకు ఆయనకు తగిన బహుమానం కూడా ఉంటుంది అనే విషయం. ఓకే ఓకే.